ఉత్తరాయణ శిశిర్ఋతో శుక్రవార శతభిషా నక్షత్రం. ఈ ఒక సంవత్సరంలో మాఘమాస్యం అంత్యమవుతుంది. అంటే ఈ సంవత్సరంలో మాఘమాసం ఈ రోజు ఆఖరి రోజు, పాల్గొన మాసం ప్రారంభం కూడా ఈ రోజే. అంటే ఈ రోజు అమావాస్య ఉపరి ఉదయాన్నే సూర్యోదయానికి అమావాస్య అయిపోయి ప్రథమం ప్రారంభం అయిపోయింది కాబట్టి పాల్గొన మాసం స్వీకరించాలి. ఇది గణిత శాస్త్ర ప్రకారం. ఇక ధర్మశాస్త్ర ప్రకారం మాఘమాసం ఉదయం సూర్యోదయ సమయంలో కొన్ని గడియలు ఉన్నాయి కాబట్టి అంత్యం రోజు కూడా ఆచరిస్తాం. అయితే ముహూర్త దర్పణ ప్రకారం ఈరోజు మాఘ ఉపరి పాల్గొన, అమావాస్య ఉపరి ప్రథమం, శతభిషా నక్షత్రం శుక్రవారం. ఇటువంటి రోజుల్లో మనము ఆచరించాల్సిన అద్భుతమైన నామమంత్రం లక్ష్మీనారాయణల మంత్రం. ఈ నామాన్ని ఈ రోజు మనం జపించడం వల్ల దారిద్ర్యం నశిస్తుంది, సుఖము అనే సంపద ప్రాప్తిస్తుంది. అటువంటి దివ్యమైన నామమే లక్ష్మీనారాయణాయ నమః. ఇక ఈరోజు భక్తిపూర్వకంగా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈరోజు ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించండి. ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన మీకు అద్భుతమైన ఒక అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇది పర్టికులర్గా మాస ఉపరి వచ్చినప్పుడు ఇటువంటి నామాలకి శక్తి అధికంగా ఉంటుంది. ఈ రోజంతా లక్ష్మీనారాయణుల ధ్యానంతో మీరు ఆత్మబలాన్ని పెంచుకోండి, మీ సంకల్పాలు సిద్ధించేలా ప్రయత్నించండి అనేదే ఈరోజు మంత్రబలం. ఇక ఈరోజు మీకు అందరికీ ఒక ప్రత్యేకమైన విషయం చెప్తాను. మంచి మాటకి ముందు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు 28. అదే సనాతన ధర్మంలో వచ్చే ఉగాది నుంచి ఉగాది వరకు వచ్చే పంచాంగంలో నెలకి 30 రోజులు తిథి ప్రకారం 30 తిథులు ఉంటాయి. అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య, ప్రథమం నుంచి 15 కృష్ణపక్షం, శుక్లపక్షంలో ప్రథమం నుంచి 15 వరకు. అంటే ప్రథమం అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు, మరియు శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 30 రోజులు. అయితే ఇక్కడ ఒక పెద్ద ధర్మ సందేహం వచ్చింది. ఒకసారి ఒకతను చాలా పెద్ద ఆయన, కొన్ని వేల కోట్లకి వాళ్ళు అధిపతులు, బెంగళూరులో అపాయింట్మెంట్ తీసుకొచ్చి కలిశాడు. కలిసిన తర్వాత ఆయన కూడా వచ్చాడు, అందరిలాగే వెయిట్ చేశాడు. పాపం 6 అవర్లు వెయిటింగ్. గురుగారు నాకు ఒకడే కొడుకు, నా కొడుకు పుట్టినది ఫిబ్రవరి 29, కానీ అందరూ పుట్టినరోజులకి మేము వెళ్తూ ఉంటాం. తర్వాత మా ఇంట్లో కూడా నా కూతురుది, నాది, మా భార్యది, మా అమ్మ నాన్నది అందరిది పుట్టినరోజులు ఆచరిస్తూ ఉంటాం. కానీ నా కొడుకు ఫిబ్రవరి 29 జన్మించడం వలన 4 సంవత్సరాలకు ఒకసారినే వస్తుంది. దీని గురించి నేను మాట్లాడదాము అని అనిపించింది. మీ దగ్గర పరిష్కారం చెప్పాలి అంటే అప్పుడు నేను వాళ్ళకి చెప్పిన సమాధానం, మీరు ఆంగ్లేయ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, అందుకే మీకు ఈ రోజులు కనబడతలేదు. కానీ మన భారతదేశ కాలగణనీయం అత్యంత విభిన్నమైనది. ఇక్కడ ప్రపంచమంతా 4 ఋతువులు ఉంటే ఇక్కడ 6 ఋతువులు ఉంటాయి. ఈ 6 ఋతువులు శరద్ ఋతు, వర్ష ఋతు, హేమంత ఋతు, గ్రీష్మ ఋతు, శిశిర ఋతు, 6 ఋతువులు ఉంటాయి. అదే విధానంగా సంవత్సరం అంతా 12 నెలలు, ప్రతి నెలకి 30 రోజులు విధానంగానే ఉంది. ఇది మన సనాతన ధర్మం. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 2 ఆయనాలు, తర్వాత 6 ఋతువులు. ఇది మన సనాతన ధర్మం. ఈ ఒక ధర్మంలో తప్పితే, ఈ ఒక భారత పైన కాలగణనం తప్పితే వేరే ఇంకెక్కడ ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉండదు, ఇంకెక్కడ ఉండదు. అటువంటి లక్షణాలు కలిగిన భూమి భూమండలంలో భారత భూమి మాత్రమే. అందుకే ఇక్కడి నుంచి అంత విశేషమైన సృష్టి, అంత విశేషమైన అద్భుతం ఉంటుంది.
అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలగణనీయులన్నిటిని పక్కన పెట్టి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి విదేశ సంప్రదాయాలకి అలవాటు పడ్డాం. అయితే భారతీయ కాలగణనీయంలో తిథి అనుసారంగా పుట్టినరోజులు జరుపుకోవాలి, నక్షత్ర అనుసారం కాదు, తిథి అనుసారంగా. ఎందుకంటే నక్షత్ర అనుసారంగా మనము పుట్టినరోజులు జరుపుకుంటే అనారోగ్యము ఇటువంటి వస్తాయి. ఎందుకంటే తారాబలంలో జన్మతారలో ఎటువంటి శుభకార్యాలని ఆచరించకూడదు అని ఉంది. అదే జన్మించిన తిథికి ఆచరించే యోగం ఉంది, అర్థం చేసుకోండి. అందువలన తిథి రోజే మనం ఆచరించాలి. అందుకే ఏమనొచ్చింది, బలిపాడ్యమి ఆచరిస్తున్నాం, శ్రీరామనవమి ఆచరిస్తున్నాం కదా, అక్షయ తృతీయ ఆచరిస్తున్నాం కదా, రథసప్తమి ఆచరిస్తున్నాం కదా, మాస శివరాత్రి ఆచరిస్తున్నాం కదా, కాలాష్టమి అష్టమి రోజు ఆచరిస్తున్నాం కదా. ఏ తిథులన్నా తీసుకోండి, గరుడ పంచమి, నాగల చవితి, స్కంద శ్రేష్ఠి, రథసప్తమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఏకాదశి వ్రతాలు, త్రయోదశి శివుడికి ఆచరిస్తున్నాం, చతుర్దశి పితృదేవతలకి ఆచరిస్తున్నాం, పౌర్ణమి రోజు నారాయణకి ఆచరిస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క తిథికి కూడా ఒక దేవతల భారతదేశంపై ఆ తిథి అనుసారంగా పుట్టిన రోజులు జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అబ్బాయి జన్మించినది ఇటువంటి తిథి, దీని ప్రకారం ప్రతి సంవత్సరం మీరు ఆచరించండి సార్. దీనివల్ల అబ్బాయికి ఆయుష్ అభివృద్ధి అవుతుంది, అతను సంతోషంగా ఉంటారు. అంటే మంచిదైంది గురుగారు, నేను ఎందరినో ఈ ప్రశ్నలు అడిగాను, వాళ్ళందరూ కూడా 28వ తారీఖే చేసుకోండి సార్, అదేం ప్రాబ్లం లేదు, అదే 28వ తారీఖు మిడ్ నైట్ 12 గంటలకు ఆచరించేస్తే అయిపోయింది. ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు చాలామంది మంత్రులు వాళ్ళు ఇళ్ళు వచ్చి అబ్బాయికి విషెస్ చెప్తూ ఉంటారు, వీళ్ళు కూడా ఎంతో మందికి విజిట్ చేసి ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు పిలిస్తే వెళ్ళాలని ఎదురు చూస్తారు. దానికి 28కే మీరు పెట్టుకోండి అంటే, అయినప్పటికీ నా కొడుకు ఒప్పుకునేవాడు కాదు, నేను 29 రోజే చేసుకోవాలి అనేవాడు. దాని నుంచి నేను ఈ ప్రశ్నకి నాకు ఉత్తరం లభించలేదు. మీరు నిజంగా నాకు మనసు సమాధానకరమైన ఉత్తరం నాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం అని ప్రశంసించి అతని తర్వాత మాట కథ ముగించుకొని వెళ్ళిపోయారు. అంటే మీకు తెలియచేస్తున్న అంతరార్థం ఏంటంటే, మన భారత భూమి కాలగణనీయము వేరు, ఇది దేవభూమి, దేవతలకి మరియు మనకి సంబంధించిన కాలగణనీయం ఉంటుంది. ప్రకృతికే శక్తిని అందించే కాలగణనీయం ఇక్కడ ఉంటుంది. అందుకే ఇక్కడ యజ్ఞయాగాదులు ఆచరిస్తే దేవతలకి బలం పెరుగుతుంది. అదే మనం వేరే కాలగణనీయంలో వెళ్ళి యజ్ఞయాగాదులు ఆచరిస్తే దేవతలకి మనం సమర్పించుకోంది వెళ్ళదు, మన భావన అంతే వెళ్ళదు. ఈ కాలగణనీయంలో ఇక్కడ ఆచరించే యజ్ఞయాగాదులు దేవతలకి బలం పెంచుతుంది, దేవతలు స్వీకరిస్తారు. వేరే కాలగణనీయంలో దేవతలు స్వీకరించరు, మన తృప్తి కోసం దేవుడికి సమర్పించుకుంటాం అంతే. ఈ కాలగణనీయం అటువంటిది. అందుకే ఇక్కడ యజ్ఞయాగాదులు పూర్వంలో చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞయాగాదులు కాకుండా ఆపేసేవారు. అందుకే ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో ఈ ఒక ధర్మం పైన అధర్మం ఇంకొక వైపు యుద్ధం చేస్తూనే ఉంటుంది. మనం ఎంత పూజలు ఏం ఆచరించినా, ఎంత పెద్ద యాగాలు చేసినా దాన్ని భిన్నం చేయడానికి లేదో దాని విరుద్ధమైన చర్యలు తీసుకోవడానికి ఇంకొక శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. పూర్వంలో అయితే రాక్షసులు వచ్చేవారు, ఇప్పుడు మనుషుల్లోనే 2 గుణాలు ఉన్నాయి అని తెలుసు కదా. అది మనకి కలియుగం ప్రారంభమైతే మనుషుల్లోనే 2 గుణాలు ఉంటాయని. అలా ఒకవైపు ధర్మము, ఒకవైపు భక్తి మార్గాన్ని ఎన్నుకుంటే మరొక వైపు అధర్మము మరియు ఈ భక్తి మార్గాన్ని భిన్నం చేయడానికి రాక్షసులు కూడా మనుషుల రూపంగానే ఉత్పత్తి అవుతారు. అది కలియుగం. అందువలన ఈ కలియుగంలో మీరందరూ కూడా భక్తి శ్రద్ధతో భగవంతుడు ముందు మీరు ఏం కోరుకున్నా జరుగుతుంది. కానీ మీరు పరిపూర్ణ శ్రద్ధ, నమ్మకం, భక్తి లేదు. పరిపూర్ణమైన నమ్మకం, శ్రద్ధ, భక్తి ఈ 3 ఏకకాలంలో భగవంతునికి సమర్పించుకుంటే మీ కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఏదో భగవంతునికి పూజించేస్తే మంచిదైపోతుంది అని కాదు, పరిపూర్ణమైన ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో భగవంతుని దగ్గర మనము పూజని ఆచరించాలి. భగవంతుడు ముందు ప్రత్యక్షమైనా కూడా మన భక్తి చలించకూడదు. అంత భక్తితో ఉంటే ఆ భక్తికి ప్రతిరోజు మనం పూజిస్తే ఎటువంటి ఫలమో దాన్ని 70% ఎక్స్ట్రా భక్తి వస్తుందంట, అంటే ప్రతిఫలం ప్రాప్తిస్తుందంట. ప్రేమ, శ్రద్ధ, భక్తితో
కలిగిన పూజల్లో 70% అధికమైన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. 7 నిమిషాలు పూజిస్తే ఎటువంటి పుణ్యఫలమో 1 నిమిషంలోనే ప్రాప్తిస్తుంది ఈ 3 ఏకకాలంలో భగవంతుని దగ్గర ఉంచితే. అందుకే భక్తి ప్రేమతో, శ్రద్ధతో, నమ్మకంతో భగవంతుని పూజించండి. గురుజీకి ఈరోజు తారాబలం గురించి తెలియజేయండి గురుజీ. ఈరోజు శతభిష నక్షత్రం, నిత్య నక్షత్రం. ఇక తారాబలం తెలుసుకుందాం. ముందుగా అశ్విని, మఖ, మూల నక్షత్రంలో జన్మించిన వారికి సాధక తార శుభమే. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ప్రత్తరి తార, ఇది మీకంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. కృతిక, ఉత్తరాషాఢ వారికి క్షేమతార, అత్యంత మహోత్తరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మీకు అంత మంచిది కాదు, జాగ్రత్త వహించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, మంచిది, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిష జన్మతార, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద పరమమిత్రతార, ఉపయోగం చేసుకోండి, శుభం. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద మిత్రతార, ఈరోజు శుభం, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి నైదవ తార, ఈరోజు కాస్త అశుభ ఫలాలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు ద్వితీయ, విశేషమైన రోజు, చాలా శక్తియుతమైన రోజు కూడా రేపు. మీరందరూ కూడా రేపు అదృష్టవంతులు అవ్వాలి అంటే గురువుని పూజించాలి. రేపు గురు ఆరాధన, గురు అర్చన చాలా విశేషమైన యోగాన్ని ఇస్తుంది. మన ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారు ఉంటే దత్తాత్రేయ స్వామి వారికి కాస్త శ్రీచందనం అంటే గంధం అలంకరించి, పుష్పాలకి కాస్త గంధం ప్రోక్షించేసి దేవుడి పాదాలకి సమర్పించుకొని నెయ్యి దీపాలు వెలిగించి ఆ ఒక దత్తాత్రేయ స్తోత్రము, నారద రచిత దత్తాత్రేయ స్తోత్రం వస్తుంది, అద్భుతమైనది. ఆ దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని దత్తడికి ఏదైనా తీయని నైవేద్యం పెట్టండి. ఇలా చేయడం వలన గురుబలము, వివాహానికి కావలసిన గురుబలం ప్రాప్తిస్తుంది. ఉద్యోగ బలము, ఉద్యోగానికి కావలసిన గురుబలం ప్రాప్తిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి గురుబలం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన పూజా విధానం. ఈ పూజన్ని చేయడానికి కాకపోయినా గురు నామమంత్రమైన శ్రీ గురు దత్తాయ నమః అనే నామాన్నైనా జపించండి. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం లోపు 12 తులసి దళాలు, 12 బిల్వ దళాలు తీసుకొని తులసి దళాలతో 12 నామాలు కేశవాయ నమః నుంచి దామోదరాయ నమః వరకు ఆ ఒక మహావిష్ణుకి తులసి అర్చన చేసి 12 బిల్వ దళాలతో లక్ష్మీదేవికి సమర్పించుకొని లక్ష్మీనారాయణుల ఏకకాలంలో పూజించి పాలు మరియు అన్నాన్ని చక్కెర లేకుండా ఎటువంటి రుచి కలపకుండా నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా భార్యాభర్తలు స్వీకరిస్తే ఇంట్లో అన్యోన్యత మరియు భార్యాభర్తల్లో సఖ్యత పెరుగుతుంది, ఇంట్లో సంతోషం సమృద్ధి చెందుతుంది. ఈ రోజు సాయంత్రం కేశవ నామాలు జపిస్తూ మహావిష్ణువును 12 తులసి దళాలతో, లక్ష్మీదేవిని 12 బిల్వ దళాలతో పూజించాలి. అలా ఏకకాలంలో లక్ష్మీనారాయణులని ఆరాధించటం వల్ల కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.